నీ 2000 రూపాయలు పట్టుకుంటా నిన్ను నాకు నీ కుటుంబం బాకీ ఉందని చెప్పి వృద్ధులకు 2000 రూపాయలు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉన్నది. ఎట్లా చూడాలి దీన్నంతా? ఇది నిజంగా సారా డబ్బుతో సంక్షేమం, మరి సారా అమ్మకాలు అయిపోతే సంక్షేమం అయిపోతుంది అనుకోవాలా? ఎస్, ఇది ప్రొడక్టివ్ సంక్షేమం కాదు. ముఖ్యంగా నేను ఇంకొక మీరు చెప్తున్న దానికి అడిషన్ ఏంటి అంటే, మీరు లాస్ట్ ఒక 50 years లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలను ఏలింది, దేశాన్ని ఏలింది కదా. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇల్లు, ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో జరిగాయి. ఇప్పుడు కూడా ఈ ఇల్లు అనేటివి నిరంతరము ప్రభుత్వాలు సహాయంతో ఇల్లు నిర్మాణం జరుగుతుంటేనే నిలువ నీడ ఉంటది మనుషులకు, కామన్ మ్యాన్ కు. లేకపోతే పేదోడు కట్టుకోలేడు ఇల్లు. అరే నీవు అదేమంటాం చూడు, ఇల్లు తగలబడేది అంటే బీడీ వెలిగించుకుంటా అన్నట్టు. అని నిల్వ నీడ లేదు. నువ్వు డబల్ బెడ్రూమ్, అల్లుడు వస్తే ఏడా, కోడలు వస్తే ఏడా, మేకపిల్లకి ఏడా, ఈ ఈ యొక్క ఫాల్స్ డ్రీమ్ ఒకటి జనానికి చూయించి ఓట్లను ఆకర్షించుకోవడం ఉంది. దుర్మార్గం ఇది. 10 ఏళ్ల తర్వాత నువ్వు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఒక తెలంగాణ మాత్రమే రికార్డ్ చేసింది ఇది. మొత్తం ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. లక్షల కోట్ల, ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే ఎన్ని కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. పేదవాళ్ళకి అందరికీ ఇల్లు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేసారు, వాళ్ళ ఆ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. లాస్ట్ 8 years లో కొన్ని కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. కేంద్రము బడ్జెట్ ఇస్తా ఉంది దానికి. మీరు సింగిల్ రూమ్ కు తీసుకున్నారు, డబల్ రూమ్ చేస్తామన్నారు. సింగిల్ ఇవ్వలేదు, డబల్ ఇవ్వలేదు. ప్రజలేమో రోడ్ల మీద పడ్డారు ఇక్కడ తెలంగాణలో. అరే సినిమా చూపిస్తారు, డబల్ బెడ్రూమ్ సినిమా చూపిస్తారు, అల్లునికి సినిమా చూపిస్తారు, పిల్లలకు సినిమా చూపిస్తారు. ఎందుకు ఈ దుర్మార్గం అని అంటున్నా నేను. అందుకే ఈ ఇక్కడ అభివృద్ధి చెందడం లేదు కూడా.